పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 65వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా మరి తీసి చూడాలని మనవి చేస్తున్నాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేస్తున్నావు. నీళ్లతో నిండి ఉన్నది. తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమిలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదులు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. చాలండి. దేవుడు తన వాక్యము మన కొరకు దీవించును గాక. దయగలిగిన తండ్రి, ఈ చిన్న వాక్యం ద్వారా నీ దాసును మీరు మరుగుపరచుకోండి. వినుచున్న బిడ్డలు, దగ్గర నుండి దూరం నుండి వింటున్న బిడ్డలందరిలో కూడా నీ బలమైన ఆత్మ కార్యమును మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకుని రాత్రి నాయన కొంతమంది అయినా పట్టబడినట్లుగా, నీ రాజ్యానికి వారసులుగా ఉన్నట్లుగా నాయన కొన్ని ఆత్మలైన బలపరచబడినట్లుగా సహాయం ఇచ్చేయండి. అద్భుత కార్యములను మీరు జరిగించమని క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదివినటువంటి వాక్య భాగంలో కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 9వ వచనంలో నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. భూమి కంట దేవుడు ఏం కలగజేస్తున్నాడంటండి? మహదైశ్వర్యాన్ని కలగజేస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు దాన్ని ఒక పెళ్లి కూతురులాగా తయారు చేస్తున్నాడు అన్నమాట. భూమికి మహదైశ్వర్యాన్ని కలిగించాడు. చూడండి, మనం చూసినట్లయితే ఆదికాండంలో 1వ అధ్యాయం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము ఏమండి 2వ వచనం చదువుదాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చూడండి, భూమి ఎలా ఉందంటండి? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. నిరాకారం అంటే అసలు దానికి ఏం లేదు, అసలు ఆకారం లేదు. మరి పేతురు పత్రికలో రాస్తాడు, ఏమని రాస్తాడంటే నీళ్ల మధ్యలో నీళ్ల చేత అది ఏర్పడిందంట. భూమికి అసలు ఏం లేదండి, ఆకారం లేదు. రెండోది శూన్యంగా ఉంది, దాని మీద అసలు ఏమి కూడా లేదు. అదంతా దేంతో కప్పబడి ఉందంటండి? అగాధ జలముల చేత కప్పబడి. ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏమీ లేదు, భూమి అనేది లేదు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు? లేదా మనము 9వ వచనం చదువుదాం. 9వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేలను కనబడుగాక అనగా పలకగా ఆ ప్రకారం అయ్యను. చూడండి, దేవుడు అసలు ఆకారం లేదు, భూమికి ఏం లేదమ్మా, ఆకారం లేదు. భూమి మీద అసలు ఏం లేదు, శూన్యం. ఒక మాటలో చెప్పాలంటే భూమి అనేట పేరే దానికి లేదు. అలాంటి దాన్ని దేవుడు ఆ జలముల్లో నుండి ఆరిన నేల ఏర్పడును గాక అనగానే అప్పుడు ఏం ఏర్పడిందండి? భూమి ఏర్పడింది. ఆ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఆ జలాల మధ్యలో ఏమండి ఏర్పడిన ఆ నేలకు దేవుడు ఏం పెట్టాడండి? భూమి అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఏమండి భూమి అనేది అసలు దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత చూడండి 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము ఫలమిచ్చు భూమి మొలిపించునుగా కనుక ఆ ప్రకారమే ఇప్పుడు చూడండి అలంకరణ చేయటం మొదలు పెట్టాడు. దేనికి? ఆకారం లేని భూమికి ఆకారం ఇచ్చాడు. శూన్యములో ఉన్నటువంటి భూమికి ఆకారం ఇచ్చాడు. ఆకారం ఇచ్చి దాని మీద గడ్డి విత్తనములు ఇచ్చే చెట్లు మొలుచును గాగా అనగానే అవన్నీ కూడా మొలిచినాయి. అయిపోయింది. భూమి మీద ఏం మొలిచిందమ్మా చెప్పండి? గడ్డి విత్తనాలు ఇచ్చే చెట్లు. తర్వాత ఈ భూమి మీద 15వ వచనం, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశంలో మందులు జ్యోతులై ఉండును గాక అని పలికెను. తర్వాత ఈ భూమికి ఏం కావాలి? లైట్.
ఈ భూమి కనపడటానికి వెలుగు కావాలి. అందుకని ఆయన పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని చేసి ఏమండి పగటిని ఏలటానికి రాత్రిని ఏలటానికి జ్యోతులుగా చేసి భూమి మీదకి దేవుడు ఏం రప్పించాడంటే వెలుగును రప్పించాడు. మొదటిది ఏం చేశాడండి? ఆకారం లేని దానికి ఆకారం ఇచ్చాడు. రెండోది ఏమండి దాన్ని నేలకి ఆరిన నేలకి భూమి అనే పేరు పెట్టాడు. తర్వాత విత్తనములు ఇచ్చి చెట్లు పెరిగేలాగా చేశాడు. తర్వాత వెలుగునివ్వటానికి ఏమండి ఎన్నున్నా లైట్ లేకపోతే వేస్ట్ అదండి. పెళ్లి కూతురు చీకటి గదిలో ఉండి ఎంత అలంకరించినా ఏం కావాలమ్మా? ఆ లైట్ అయిపోతే ఏం కనపడుద్ది? ఆ లైట్ కూడా చాలదు, వీడియో లైట్ అయితే ఇంకా బాగా ఆమె కనపడదు. అందుకే లైట్లు అన్నీ ఆమె మీద ఉంటాయి. ఇప్పుడు ఈ భూమికి దేవుడు వెలుతురునిచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆ భూమి మీద 20వ వచనంలో ఉంది, జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక, పక్షులు ఆకాశం పైన భూమి పైన ఆకాశ విషయంలో ఎగురును గాక అని పలికాడు. తర్వాత ఆ భూమి మీద ఏం కలిగించాడండి? జలములు. ఆ జలములో సంచరించేటటువంటి చేపలేంటి సమస్తమైన వాటిని సృష్టించాడు. తర్వాత ఆ భూమి పైన అందంగా ఎగరటానికి పక్షులను చేశాడు. ఏమొచ్చేస్తుంది భూమికి? అర్థమైతే చెప్తారు. అమ్మ వీళ్ళకి అర్థమైంది, ఈ పక్కన వాళ్ళకి, ఈ ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు. భూమికి అందం వచ్చేస్తుంది కదండి. ఆకారం లేని దానికి ఆకారం వచ్చేసింది, అందం వచ్చేస్తుంది. దాని మీద చెట్లు, ఫలములు, వెలుతురు, ఇంకా పక్షులు, ఇంకా చెప్పాలంటే ప్రియమైన ఆ పశువులకు, పురుగులకు, అడవి జంతువులకు భూమి పుట్టించునుగాక. ఆ భూమి మీద మళ్ళీ జంతువులు, పశువులు, పక్షులు, భూమి అంతా కూడా సందడిగా అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక చెట్టు ఉందంట ఒక ఊర్లో. ఆ చెట్టు మీద అనేకమైన పక్షులు, అనేకమైన పురుగులు, అనేకమైనటువంటి చిన్న జంతువులు దాని మీద ఆడుకుంటుంటే, ఆ చెట్టు కింద పెద్ద పశువులన్నీ కూడా పండుకుంటుంటే అదంతా పెద్ద హోటల్ లాగా ఉందండి. ఏంటిదండి? ఆ పెద్ద చెట్టు, మర్రి చెట్లు చూస్తాం కదండి, కొన్ని చాలా సందడిగా ఉంది ఆ చెట్టు. ఒక రోజున వచ్చి ఆ చెట్టును ఒక అతను నరికేసాడంటండి. నరికి వేసినప్పుడు ఆ చెట్టు మీద ఉన్న అన్ని కూడా ఏమైపోయినాయండి? అన్ని వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయింది? మోడైపోయింది. ఇక సందడి అనేది లేనేలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమికి దేవుడు తాను ఒక్కదే ఉండకుండా ఆ భూమికి మహదైశ్వర్యాన్ని కలిగించాడు. ఆ భూమి మీద చెట్లు, పశువులు, పైన ఎగరటానికి పక్షులు, అందమైనటువంటి రకరకాలైన వాటిని సృష్టించి దేవుడు ఆదాము అవ్వను తన స్వరూపంలో చేసి ఆ భూమి మీద పెట్టి భూమికి ఏమిచ్చాడండి? అందాన్ని దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట పాడతాం. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి మహిమ కార్యమూలం ప్రతి స్థలమందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి మహిమ కార్యములు ప్రతి స్థలమందు. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే. చెప్పడం పచ్చిక భూమి నదులోని చేతి పనులే. నీవు లేనిదే ఏమి కలుగలేదు ఆది సంభూతుడా. నీవు ఉండగా నాకు భయము లేదు. పరమ జయశాలి నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవము. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు. విడువము ఎడబాయము నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. దేవునికి స్తోత్రం చెప్తా. ఆ భూమి మీద
నరుని ఏదేను వనాన్ని వేసి నరులను ఆదాము అవని ఏర్పాటు చేసి ఆ భూమిని ఆశీర్వదించాడు. ఫలించమని, విస్తరించమని ఆ భూమిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి చెప్తారా, భూమికి ఏం లేదు చెప్పడమ్మా? ఆకారం లేదు. అది ఎలా ఉంది? శూన్యంగా ఉంది. ఆ శూన్యంగా ఉన్న దానిలో నుండి పిల్లరా ఆయన నేలలో నుండి నేలను ఏర్పాటు చేసి భూమిని పైకి తీసి దానికి భూమి అనే పేరు పెట్టి దానికి వెలుతురునిచ్చి అనేకమైన వాటిని, చెట్లు, ఫలములు, పక్షులు, జంతువులు అనేకమైన వాటిని ఏర్పాటు చేసి మానవుళ్ళు దాని మీద ఏర్పాటు చేసి దాన్ని ఒక సందడ భూమిగా, దానికి ఒక అలంకరణ అనే దాన్ని దేవుడు సృష్టించి. అందుకంటే శూన్యములో దేవుడు ఏం చేశాడండి? సృష్టిని చేసినటువంటి దేవుడు భూమికి ఏం కలుగు చేశాడు? ఇప్పుడు చెప్పండి. మహదైశ్వర్యము. మహదైశ్వర్యం అంటే నిరాకారంగా ఉన్న దాన్ని, ఆకారం లేని దాన్ని, శూన్యములో ఉన్నటువంటి దాన్ని దేవుడు రకరకాలైనటువంటి జంతువులు, పక్షులు, ఇప్పుడు మనం చూస్తున్న భూమి అంతా కూడా సందడిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. లేరా, దీని అర్థం ఏంటో తెలుసండి? భూమి అంటే ఏంటి? మనిషికే గుర్తుగా ఉంది. భూమి అంటే మనిషికి గుర్తుగా ఉంది. ఆకారము లేనటువంటి మనుషులకు, శూన్యముగా ఉన్న మనుషులను సందడిగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎలాంటి వాడంటే ఆకారం లేని మనుషులకు, ఆకారం ఎందుకు లేదయ్యా? కళ్ళు, ముక్కు అంటే చెవులన్నీ బాగున్నాయి. అమ్మ ఆకారం లేని ఉన్నారా? ఆకారం అంటే అది కదా. ఆకారం ఉంటే సరిపోయిందా? ఏముండాలండి? జీవితంలో సందడి ఉండాలి. సందడి లేని వాళ్ళు ఎంతో మంది కదండి ఉన్నారు, లేదండి? సందడి లేకపోవడం అంటే జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ రోగమో, బాధో, అప్పో ఏదో ఒకటి ఈ జీవితంలో ఆకారం లేని బ్రతకటం అన్నమాట. చూసారండి? ఆకారం లేనటువంటి జీవితము జీవించడానికి గుర్తుగా ఉన్నది. ప్లేరా, ఆకారం లేని మనుషులకు, శూన్యముగా జీవితము శూన్యంగా ఉన్న బ్రతుకులకు సందడి కలిగినటువంటి దానిగా చేసి వారిని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతామండి. భూమికి మహదైశ్వర్యాన్ని కలగజేసినట్లుగా మానవుడికి కూడా మహదైశ్వర్యాన్ని కలగజేసే దేవుడు మన దేవుడు. ఏమండి చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము యాకోబు వెళ్ళుచు ఆ రాత్రి నిలిచిపోయి తలగడగా చేసుకుని అక్కడ పండుకొనేను. చూడండి, ఏమండి 20వ వచనం కూడా చదవమ్మా. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు కాపాడి తినుటకు ఆహారమును, వస్త్రాలు దయచేస్తే. చూడండి, యాకోబు ఎంతమంది తెలుసమ్మా? అండ్ మన ఊర్లో యాకోబులు ప్రతి ఊర్లో ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారేమన్నా తెలియదు, కానీ ఆ యాకోబు కాదు. ఈ యాకోబు సంగతి, యాకోబు అనగానే ఏంటి? మోసగాడు. ఇప్పుడు అన్నని మోసం చేసి ఏమంటే ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అయ్యాడు? ఒంటరిగా తన మేనమామ దగ్గరకు ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు ఆయన బ్రతుకు అమ్మ నాన్న ఇంటి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఏమండి అన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. ఒంటరి ప్రయాణం ప్రారంభించాడు. ఆ మేనమామ ఇప్పుడు వెళ్ళిన చోట ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయండి, అప్పుడు వస్తున్నానని చెప్పడానికి కార్లు ఉన్నాయా? ప్రయాణం అవుతున్నాడు. ఈ ప్రయాణం మధ్యలో ఏమవుద్దో కూడా తెలియదు. శూన్యముగా ఉంది ఇప్పుడు యాకోబు జీవితము. తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు అన్న లేడు, బంధువులు లేరు, ఒక్కడే ప్రయాణమై వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వెళ్ళేటటువంటి స్థలానికి చేరతాడో లేదో తెలియదు. మార్గం మధ్యలో అతనికి దర్శనం కలిగినప్పుడు ఒక మాట అనుకున్నాడు, నేను వెళ్ళే స్థలంలో నాకు ఆహారము, వస్త్రము దయచేసి నేను క్షేమంగా మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తే ఇదిగో నేను పడుకున్న ఈ స్థలము దేవుని మందిరము అవుద్దని చెప్పి లేరా వెళ్ళాడు. అక్కడ మేనమామ చేర్చుకున్నాడు. ఏమంటే 2 భార్యలు, ఎవరండి వాళ్ళు? రాహేలు, లేయా, మళ్ళీ వారికి పిల్లలు. ఏమంటే విస్తారమైన సంపద.
శూన్యములో ఉన్నటువంటి ఆయన జీవితాన్ని ఎలా మార్చాడండి? యాకోబుకి ఒక ఆకారం వచ్చింది. ఏమండి, విస్తారమైన సంపదతో తిరిగి తన యొక్క ఇంటికి తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పలు కొడదాం అందరూ కూడా. యాకోబు ఒంటరి వాడు, వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలగును. ఇప్పుడు ఇక ఈ రావు అన్ని కూడా మంచి పాటలన్నీ కూడా లేటెస్ట్ వచ్చినాయి కదండి. ఇప్పుడు వాళ్ళకి పాటలు తెలియనట్టుంటుంది కదండి. సరే, వారిలో ఒంటరైన వాడిని 10 వందల మంది అవుతారని చెప్పినటువంటి యాకోబుని, ఒంటరిగా వెళ్ళినటువంటి శూన్యము బ్రతుకుని ఆకారం లేనటువంటి అతనికి భార్యలను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, సంపదను ఇచ్చాడు, విస్తారమైనటువంటి ఆస్తితో తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఒంటరిదాని అనుకుంటున్నావేమో, ఒంటరి వాడిని అనుకుంటున్నావేమో, నాకు ఏ ఆకారం లేదు, నా జీవితం శూన్యంగా ఉందనుకుంటున్నావేమో. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు నీకు కూడా ఆకారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి ఒక సాక్ష్యం విన్నానండి. వినటమే కాదు, ఆ వ్యక్తిని మా మీటింగ్స్కి పిలిచే ఒక అతను అంటండి, కేజీ పుట్టాడు. పుట్టినప్పుడు ఎంత బరువు అండి? కేజీ అంట. కేజీ పుట్టినవాడికి అప్పుడే 2 పళ్ళు ఇలా వచ్చినాయి అంట. పుట్టగానే 2 పళ్ళు ఇలా వచ్చినాయి అంట, 2 వెంట్రుకలు ఇలా, ఏమండి ఇలా వెంట్రుకలు పుట్టాడంట. కేజీ ఉన్నాడు. ఆకారం చూస్తే భయం వేసిందంట, వాళ్ళ అమ్మకు కూడా భయం వేసిందంట. అందరూ అన్నారంట, ఇదిగో వీడు అరిష్టము, కొద్దిగా వీడు అరిష్టము, వీడు బ్రతకడం కాబట్టి ఎక్కడో చాటు వీడిని పారవేసిరండి, లేకపోతే ఒకరి తర్వాత ఒకరి ఇంట్లో చచ్చిపోతారని చెప్పారంట. ఇక అందరు భయపడి అతను కొండలో పెట్టి ఊరు బయట వదిలేసి వచ్చారు. అలాంటి టైంలో ఆ తల్లి ఏమండి ప్రభువుని ఎరగనటువంటి ఉన్నటువంటి ఆమె ఏమండి దేవుడు ఆమెతో మాట్లాడాలి, వెళ్ళి నీ కుమారుణ్ణి నువ్వు తెచ్చుకో, అతన్ని నేను సాక్షిగా వాడుకుంటానని చెప్తే వెళ్ళి తెచ్చుకోపోతే అందరూ కూడా ఆటను బట్టి, అమ్మ మమ్మల్ని అందరూ చంపేద్దాం అనుకుంటున్నావా, ఆడ అసలు పుట్టాడు అరిష్టం అంటున్నారు అందరూ, వాడిని ఇంటికి తీసుకొస్తే ఒకటి తర్వాత ఒకటి చచ్చిపోతారంటున్నారు అంటే అప్పుడు ఏముందమ్మా, నేను వెళ్ళి తెచ్చుకుంటాను, నా బిడ్డను నేను ఎలాగోలా నేను చూసుకుంటానని ఆ బిడ్డను తెచ్చుకుంది. పిల్లరా, వాడు చచ్చిపోలేదు ఏమండి, వాడు పుట్టిన దగ్గర నుంచి ఎవరో చచ్చిపోలేదు ఏమండి, అతను పెరిగి పెద్దవాడయ్యాడు ఏమండి. ఇప్పుడు దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా అతను ఇప్పుడు 30 ఏళ్ళు దాకా వచ్చాడు. పిల్లరా, కొన్ని సంవత్సరం మా మీటింగ్స్ కూడా పిలిచాము. అతనికి ఏమి ఇచ్చాడు దేవుడు? మూలవాక్యం మర్చిపోమాకండి, ఏమిచ్చాడు? ఆకారం ఇచ్చాడు. లేదా వాడి జీవితానికి ఒక విలువనిచ్చాడు, ఆకారాన్ని ఇచ్చాడు. మనం అలా పుట్టలేదుగా. ఏమా పుట్టగానే 2 పళ్ళతో పుట్టినోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 2 వెంట్రుకలతో. మరి వాడికి అంత భాగ్యం ఇచ్చినప్పుడు కాళ్ళు చేతులు అన్ని బాగా పుట్టినటువంటి మనకి నీకెందుకు భయం? ఏమండి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎలాంటి జీవితాలకి ఆకారం ఇచ్చిన వాడు, నీ జీవితంలో నువ్వు ఏమి లేదని నువ్వు బాధపడుతున్నావు, ఏమి లేదని నువ్వు వేదన చెందుతున్నావు. నీ జీవితం కూడా డబ్బు లేదనా, బిడ్డలు సరిగా లేరనా, అసలు ఇల్లు లేదనా, వాక్యం లేదనా, ఏ ఆకారం లేదు నీకు. ఆ ఆకారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నమ్మిన వాడు చప్పట్లు కొడదాం. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకోవాలి అందరూ కూడా. నేను అందరు బాధ ఏంటి అమ్మా, మాకు ఎవరు ఉన్నారు మాట్లాడితే ఏమంటారండి, మాకు ఎవరు ఉన్నారు? అందరూ ఉంటారు, మాకెవరు ఉన్నారు? నాకేంటి పరిస్థితి? శూన్యములో సృష్టిని చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చూడండి ఆదికాండములో 17వ అధ్యాయము ఏమండి 17వ వచనం చదువుదాం త్వరగా దయచేసి. చదువు. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా అనుకొని, చూడండి ఇక్కడ ఇంకొక జీవితం శూన్యముగా ఉంది. ఎవరండి? అబ్రహాము జీవితం. ప్రియమైన వాళ్ళరా, అతనికి ఆస్తి ఉంది, విస్తారమైనటువంటి పరివారం ఉన్నారు ఏమండి, రకరకాలైనటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, సమస్తం ఉంది, కానీ ఎవలేరండి సంతానం లేదు. అందుకని ఆయన జీవితం ఎలా ఉందండి? శూన్యంగా ఉంది. దేవుడు ఇస్తానని చెప్పాడు, కానీ లేట్ అయిపోయింది. అప్పటికే 100 సంవత్సరాలు వచ్చినాయి. ఇక నిరాశ నిస్పృహలో ఉన్నాడు. అంతా కూడా శూన్యంగా కనపడుతుంది. ఎందుకో తెలుసా? డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, కానీ సంతోషించడానికి బిడ్డలు లేరు. కానీ 100 ఏళ్ల వయసులో శూన్యముగా ఉన్న శారా గర్భాన్ని దర్శించి ఏమండి వారి నోట ఏముంచాడండి? నవ్వు ఉంచాడు. ఇస్సాకు అంటే ఏంటి అర్థం?
నవ్వు కలగజేశాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. నీ జీవితం కూడా శూన్యంగా ఉందా? ఏమండి, మేము ప్రతి ఊరిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో కూడా గర్భఫలం లేని వాళ్ళు ఎంతో మంది, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, ఏ ఊరు వెళ్ళినా సరేనండి గర్భఫలం. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు తప్పకుండా శూన్యముగా ఉన్న నీ బ్రతుకులోకి దేవుడు వెలుగుని ఇవ్వగలిగినటువంటి దేవుడు అని నమ్ముతున్నారా? ఏంటమ్మా, సంవత్సరాలు గతించిపోయినా పర్వాలేదు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఏమంటే గర్భఫలం లేనటువంటి వారిని ఎంతో మందిని మేము చూసాం. 20 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు, 15 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు, 10 సంవత్సరాలు అయిపోయిన దేవుడు అనేక మందిని దర్శించి శూన్యముగా ఉన్నటువంటి వారి జీవితంలో దేవుడు ఏమిచ్చాడండి? వెలుగునిచ్చినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు. వచ్చిన వారందరూ కూడా పాడు. నీ పోలికలోని నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, చెప్పండి పడదా, కృపలో కృపలో. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో శూన్యాన్ని దేవుడు సృష్టిగా మార్చాడు. ప్రభు మీద విశ్వాసం ఉంచాలమ్మా. విన్నారండి, నీవు కూడా సందడి కలిగిన జీవితం ఇస్తాడు దేవుడు నీకు కూడా. ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ యొక్క మరి ఇరుకులో ఉన్నావో, తప్పకుండా నీ జీవనంలో శూన్యములో సృష్టిన చేసిన దేవుడు నీ జీవితమును కూడా శూన్యముగా ఉన్న నీ జీవితాన్ని ఆయన సృష్టిగా చేయగలిగాడు. నయోమి ఎంతమంది తెలుసు? బైబిల్లో నయోమి అండి అందరికి తెలుసు కదండి. నయోమి ఏమేం కోల్పోయింది? భర్తను కోల్పోయింది, బిడ్డలను ఆ జీవితం ఏమైపోయింది? శూన్యం అయిపోయింది. ఆమె మా నా వెంట వచ్చి ఏం చేస్తారు మీరు? కోడలు ఎదురుతాడు, నా వెంట వచ్చి ఏం చేస్తారు మీరు? మీ వీళ్ళకి వెళ్ళిపోండి. ప్రియమైన వాళ్ళ ఆమెకి ఏమనుకుందంటే, నేను రిక్తురాలను అయిపోయాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఇంకా నాకు ఏమి లేదు, భవిష్యత్తు లేదనుకుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, మరలా దేవుని యందు విశ్వాసం కలిగి బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె జీవితంలో రూతు జీవితము ద్వారా తిరిగి ఆమెకి నూతన సృష్టిని ఇచ్చారు. బోయాజుని రూతు పెళ్లి చేసుకుంటాం, ఓబేదు పుట్టడం, ఆ ఓబేదు నుండి యెషయి పుట్టడం, ఆ యెషయి వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడుబారిన చిగురింపజేయగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు, మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట ధన్యతయున్నది. హల్లెలూయా చెప్తా. అయిపోయింది, ఇక నాకు యజమానులు లేడు, పిల్లలు లేరు, ఇక నాకు భవిష్యత్తు లేదు, నేను ఎప్పుడు చచ్చిపోతానా ఎదురు చూసినటువంటి నయోమికి నూతన సృష్టిగా మళ్ళీ మార్చాడు. నమ్ముతున్నారా ప్రభుని? ఏమి లేదని మీరు బాధపడుతున్నారు, అన్ని పోయినాయి, ఇక నా బ్రతుకు ఎందుకు అనుకుంటున్నావా? శూన్యములో సృష్టిని చేయగలిగిన దేవుడు, ఆకారం లేని జీవితానికి మరలానైనా ఆకారం ఇవ్వగలిగిన దేవుడు. యేసేపు మరి ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పుడు నానే వాళ్ళు లేరు, అక్కడ ఒక్కడే, ఆ దేశస్తులు కూడా లేరు, ఆ భాష కూడా తెలీదు. అలాంటి ప్రాంతంలో యేసేపుని ఆ దేశానికి అధికారిగా చేయటమే కాకుండా భార్య బిడ్డలు విస్తారమైన సంపద కలిగిన వాడిగా చేయలేదా? ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే, నువ్వు
ఎడారిలో ఉన్నా సరే, నీవు బ్రతుకు ఎంత శూన్యంగా ఉన్నా ఆయన సృష్టిగా మార్చగలిగిన దేవుడు. నమ్ము, మన దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. భూమికి ఏం కలగజేశాడు చెప్పాలి? మహదైశ్వర్యాన్ని. భూమి దేనికి గుర్తండి? మన జీవితాలకు గుర్తయింది. నీకు కూడా మహదైశ్వర్యాన్ని ఆయన కలగజేయగలిగిన. అయితే రెండో పాయింట్, ఆ భూమిని ఏం చేశాడమ్మా చెప్పండి? సందడి కలిగిన దానిగా చేశాడు. ఇప్పుడు ఆ భూమికి మళ్ళీ ఏం పెరిగిపోయింది? లెవెల్ పెరిగిపోయింది. భూమికి ఏమైందమ్మా? భూమి మీద చెడుతనము ఎక్కువైపోయింది. ఫస్ట్ చేసిన వాళ్ళే తను జడగొట్టారు. ఎవరు? ఆదాము అవ్వలు చేసిన పాపం వలన భూమి మీద గచ్చపొదలు, ముళ్ళ తప్పులు మరవటం, భూమి శపించబడింది. అంటే ఇది దేనికి గుర్తు? శపించబడిన జీవితానికి గుర్తు అయి ఉన్నది. భూమి మీద చెడుతనం పెరిగిపోయి నోవహు కాలంలో భూమిని దేవుడు జలప్రళయముతో ఏం చేశాడండి? ముంచేశాడు. ఇప్పుడు భూమి ఎక్కడుంది? ఇందాక ఎక్కడ ఉందమ్మా? భూమి నీళ్లలో ఉన్న దాన్ని బయటికి తీసి దాన్ని మహదైశ్వర్యం కలిగిన దానిగా చేస్తే ఆ భూమి ఏం చేసిందండి? ఆ భూమి మీద ఉన్న మనుషులు చెడుతనం ఎక్కువైపోయి తన మార్గాలన్నీ కూడా చెరిపి వేసుకుని అదే భూమి మళ్ళీ ఎక్కడ మునిగిపోయింది? నీళ్లలో మునిగిపోయింది. మానవుని యొక్క జీవితం కొన్నిసార్లు చేతులారా చేసుకున్న దాన్ని బట్టి, చెడుతనాన్ని బట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? అగాధంలోకి వెళ్ళిపోతారు. మొదట చెప్పిన పాయింట్ ఏంటంటే ఆకారం లేని వారికి ఆకారం ఇస్తారు. ఈ రెండో పాయింట్ ఏంటంటే చేతులారా జీవితాన్ని, ఆకారాన్ని పోగొట్టుకున్నవారు అంటే ఏంటంటే చెప్తారు. ఒక అమ్మాయి, మనకి కొన్ని క్రీములు దొరుకుతాయి. కొన్ని క్రీములు మన ఎవరొస్తుంది తెలుస్తుంది. ఆ క్రీము రాసుకుంటే ఆ వెంట్రుకలన్నీ కూడా పోతాయి. అర్థమైందండి? కాళ్ళు చేతుల మీద ఉన్న వెంట్రుకలు పోతాయి. ఆమె గారు మొహానికి రాసింది. చదువుకుందే, మళ్ళీ మొహం ఇంకా బాగా ఎరగరావాలనుకుందేమో, తెలివి ఎక్కువైందో లేకపోతే ఏమైందండి, అది మొహానికి రాస్తే చూడండి మొహం అంతా తెల్ల మచ్చలు, బొబ్బలో చూడ ఇక బయటికి రావటం లేదు, ముసుకేసు తిరుగుతుంది. ఎప్పుడుకో కానీ బాగుపడింది ఆమె. చేతులారా ఏం చేసుకుంది ముఖాన్ని? చెప్పండి అమ్మా. ఇటు పక్క వాళ్ళు మాట్లాడతలేదండి, మీకు ఇంగ్లీష్లో, ఇటు పక్క వాళ్ళు తెలుగులో చెప్పాలమ్మా. అమ్మ అర్థమవుతుంది కదండి? నా వెనుకున్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. చేతులారా ఏం చేసిందండి? ఈ ముఖాన్ని పాడు చేసుకుంది. అది బాగుపడటానికి మళ్ళీ ఎన్ని తిప్పలో పడాల్సి వచ్చింది. అలాగే కొంతమంది వారు చేసే పనులు బట్టి వారి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు చక్కని అందమైన జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని పాడు చేసుకుని నీళ్ళల్లో మునిగిపోయిన భూమిలాగా ఏమంటే అనేక మంది అయిపోతారు. చూడండి ఒకసారి ఆదికాండము 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం. నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. చదువమ్మా. అగాధ జలముల ఓటలు, ఆకాశపు తూములు మూయబడెను. ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. అంటే 14వ వచనం చదువుతాం. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఇప్పుడు రెండోసారి. మొదటిసారి జలముల్లో దాన్ని ఏర్పాటు చేసి పైకి లేపాడు. ఇప్పుడు తానంతట తానే మునిగిపోయింది. ఎలా? అది చేసుకున్న పాపం వల్ల, భూమి మీద చెడుతనం వల్ల ఆ భూమి మునిగిపోయింది. కానీ మరలా దేవుడు దాన్ని ఏం చేశాడండి? జ్ఞాపకం చేసుకుని ఆ భూమి మీదకి ఏం విసిరేయండి? తన వాయువుని విసిరినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని ఏమైపోయినాయండి? తగ్గిపోయినాయి. ఆ భూమిని మరి నింపేసేటటువంటి తూములన్నీ కూడా కొట్టివేయబడినాయి. 2 నెలలకి ఆ భూమి మళ్ళీ ఎండింది. మళ్ళీ ప్రభు చెప్పాడు, మళ్ళీ ఫలించి విస్తరించండి. దేవునికి స్తోత్రం చెప్దాం. భూమి ఎండింది అంటే ఏంటండి? తనంతట తాను జీవితాన్ని పాడు చేసుకున్న ఆ భూమి మీదకి దేవుడు గాలిని ప్రసరింపజేసి అది ఎండిపోయి మరలా ఫలించేదానిలాగా చేసింది. ఇది దేనికి గుర్తయింది? తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నటువంటి వారికి
చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకున్న వారికి ఆయన మరలా జ్ఞాపకం చేసుకుని తన గాలిని విసరింపజేసి తన పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించి మరలా ఎండిన భూమిగా ఆయన చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాను కదా, మోహన్ నిండా ఏం రాసుకుందండి? జీవితాన్ని పాడు చేసుకునేవారు. ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తొదకొని మాంసమును శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తని. చూడండి, ఇక్కడ ఒక యవనస్తుడు కనపడుతున్నాడు. చక్కని యవనస్తుడు అందమైన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎలా అండి? జార స్త్రీ జోలికి పోయాడు. పాపపు స్త్రీ జోలికి పోయి భూమిలాగా సందరగా తిరగాల్సిన వాడు యవన కాలంలో చక్కగా తల్లిదండ్రులు పెట్టింది తిని శుభ్రంగా కాలేజీకి వెళ్ళి చదువుకోవలసిన వాడు జార స్త్రీ జోలికి పోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. రోగం వచ్చింది. శరీరము ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి? పాడైపోయాయి. ఈ రోజున యవనస్తులు అందమైన భూమిగా ఉండాల్సిన వారు తమను తాము ఏం చేస్తున్నారండి? పాడు చేసుకుంటారు. త్రాగటం. ఏమంటే ఇక్కడ కూడా తాగుతారండి? ఇక్కడ ఎవరు తెలియదండి అసలు తాగటం అంటే. వెళ్ళమా? తాగని భూమి లేదు, తాగని ఊరు మా ఊరైనా సరే, ఏ ఊరైనా సరే త్రాగని వాళ్ళు అంటూ లేరు. వింటున్నారా? ఈ త్రాగుడు వలన అంతా కూడా శూన్యమైపోతుంది. జీవితాలు, కుటుంబాల్లో నెమ్మది లేదు. యవనస్తులు త్రాగుడికి బానిస అయిపోయిన వాడికి పిల్లనివ్వటం లేదు. యవనస్తులు ఎక్కడ దూరం నుండి వింటున్నారేమో. విన్నారా? నువ్వు గనక వీడు బాగా తింటాడండి అను పిల్లనిస్తారేం పర్వాలేదు. అసలు చదువు రాదండి, వీడికి అక్షముఖ రాదు అను, అయినా కానీ పిల్లనిస్తారు. వీడు త్రాగుతున్నాడు అని కానీ తెలిస్తే అక్కయ్య కూతురుని కూడా ఎవరు ఎక్కడ దాకా అక్క కొంచెం జాలి పడుద్ది కదండి. ఏంటమ్మా? తమ్ముడని జాలి పడుద్ది కదా, అక్కయ్య కూడా కూతురుని ఎవరు. ఎందుకంటే త్రాగుబోతు తనం వలన ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనేక మంది చూస్తున్నారు. అందంగా ఉండవలసిన యవనస్తుడా, నీ జీవితాన్ని ఎవరి కాలం ఉంది ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు? ఒకవేళ నువ్వు పాడు చేసుకుని మునిగిపోయి ఉన్నావేమో, నిన్ను కూడా తన వాయువును విసరింపజేసి నిన్ను కూడా ఎండిన నేలగా ఆయన చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఓ మానవ, నీ పాపం మానవ, యేసయ్య బ్రతుకు మార్చవా. ఓ మానవ, నీ పాపం మానవ, చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవ, నీ పాపం మానవ, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. హల్లెలూయా. ఒక యవనస్తురాలు అంటండి, ఏమండి, మోసం చేసి పెళ్లి చేసేది. అతనికి ఎయిడ్స్ రోగం ఉందంటండి. ఎయిడ్స్ రోగం ఉందంటే అది దాచిపెట్టి ఒక యవనస్తురాలను పెళ్లి చేశారంట. పెళ్ళైన రోజు నుండే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడంట. అడిగిందంటే ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారంటే ఒళ్ళు నొప్పులుగా ఉందన్నాడంట. ఏమండి, ఏది ఫస్ట్ రోజు అడిగి రోజు వేసుకుంటున్నాడంట. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు, రహస్యంగా మింగుతున్నాడు, నీరసంగా ఉంటున్నాడు. ఏంటంటే ఏదో ఒకటి చెప్తున్నాడు. కానీ ఒక రోజునంట ఏమండి ఆమెను రోడ్డు మీద వదిలేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి రోడ్డు మీద వదిలేసాడు. వేరే ఊర్లో ఉంటుంటే వాడు భార్య కదండి, వెతుక్కుంటా మరలా ఆ యొక్క భర్త ఊరికి వెళ్ళినప్పుడు మంచం మీద, కుక్కిలి మంచం మీద ఉన్నాడంట, ముడుచుకుని పడుకున్నాడంట. అది లేరా ఏంటి ఏమైందంటే ఏం చెప్పట్లేదంట. పక్కింటా అని చెప్పిందంట. ఏమా నీకు తెలీదా అతనికి ఎయిడ్స్ రోగం ఉంది, నీకు తెలియకుండా పెళ్లి చేశారనుకుంటా అని చెప్పినప్పుడు ఆమె జీవితం కుప్పగూలినట్టుగా అయిపోయిందంట. ఏమో కూడా సోకింది, కానీ చనిపోయేదాకా చూసుకుందంట. చనిపోయాడు. ఇప్పుడు ఏమో కూడా అదే రోగంతో బాధించబడుతున్నప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిందంట.
దేవుడు ఆమె కన్నీటిని చూచి, ఇదిగో నేను నిన్ను స్వస్థపరచు దేవుడను, నిన్ను నా సాక్షిగా నిలబెట్టుకుంటానని అనేక మందికి ఆమె జీవితంలో జరిగినటువంటి దాన్ని అనేక యవనస్తులకి మాదిరికరంగా ఉండటం కోసం మోసపోయిన తన బ్రతుకుని అనేకులకు తెలియజేస్తూ దేవుడు ఆమెను సాక్షిగా నిలబెట్టాడు. ఆమె జీవితం అయిపోయింది అనుకుంది, కానీ దేవుడు మరలా ఆమెను ఏం చేశాడండి? నిలబెట్టినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారిని, ఆ ఎండిన భూమిని, ఏమంటే మునిగిపోయిన భూమిని మరలా పైకి తీసుకొచ్చి ఎండిన నేలగా చేయగలిగిన దేవుడు. లేరా నీ చేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, అందమైన నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో చేతులారా, అయినా ప్రభు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను కూడా ఎండిన నేలగా చేసి మరలా ఫలించని భూమిగా దేవుడు చేస్తాడు. పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే, నిజముగా నువ్వు ఆయన వేడుకుంటే, నిన్ను మళ్ళీ నీ జీవితంలో కోల్పోయినటువంటిది ఏదైతే ఉందో అది మరలా సందడి కలిగినటువంటి జీవితంగా ఆయన చేయగలడు. దేవుడి స్తోత్రం. రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగములో రండి, ప్రభు యేసుని చేరండి. రండి ప్రియులారా ప్రభు యేసుని స్వీకరింప, భక్తితో అనురాగముతో రండి, ప్రభు యేసుని చేరండి. హల్లెలూయా. ఈ రాత్రి ఒక అవకాశం. ఒక చోట మేము సభ పెట్టామంటే ఊరకే పెట్టమండి, ఎంతో ప్రార్థన సిద్ధపాటు, ఎంతో ప్రభు అక్కడ ఏ మాటలు కావాలి, ఎంతో ప్రార్థన సిద్ధపాటుగా వస్తాం. ఒక్కరన్నా మేలు పొందుకోవాలని, ఒక్కరన్నా బలపరచబడాలని. కాబట్టి ఈ మాటలు వింటున్న వారులారా, ఎవరైతే చేతులారా జీవితాన్ని పాడు చేసుకుని ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని బ్రతుకులో ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను కూడా ఏమంటే సందడి కలిగిన భూమిగా మరలా నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నమ్మిన వాడు చప్పలు కొడతాడు. హల్లెలూయా. ఆయన జీవితానికి ఆకారమే పోయింది. ఎవరండి? సాతాను ప్రభావం వల్ల. ఎప్పుడమ్మా వద్దాక ప్రార్థనకి వెళ్తానే ఉంటాం. ఏబు గారు గుర్తురారు, జేబే గుర్తొస్తుంది. ఏమంటే ఏ పనికి వెళ్తే ఈ జేబులో 5 రూపాయలు 100 రూపాయలు పడతాయి. ఆ జేబు సంగతే కానీ ఏబు సంగతి లేదు. ఏమా సాతాను ప్రభావం చేత ఆయన ఆస్తికే ఆకారం పోయింది కదండి. ఎంతమందికో ఏమండి ఆహారం పెట్టగలిగినటువంటి యోబు సమస్తము కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. ఫ్రెండ్స్ వచ్చి చూసి, 3 స్నేహితులు వచ్చి వాడి గుర్తుపట్టలేక బోరు నేర్చారంట. ఎంత అందంగా ఉండేవాడు. ఆకారం అంతా పోయింది, ఆస్తి పోయింది, ఇది వరకు ఉన్నటువంటి సందం లేదు. కానీ ప్రభు ఏబు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టాడండి, విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం చెప్దా. ఏబుకి మరలా 2 అంతలు దయచేసి మరలా ఆకారం వచ్చిందా లేదా? ఏబుకి ఎంతమంది పిల్లలమ్మా? 15 మంది. ఎంతమంది అమ్మా? 10 మంది. ఎంతమంది? 10 మంది. 7గురు ఎవరు? 7గురు కుమారులు, 3 కుమార్తెలు. అన్ని 2 అంతలు ఇచ్చాడు. కానీ పిల్లలు మాత్రం 20 మంది పుట్టారమ్మా. ఎంతమంది అండి? మళ్ళీ 7గురు కుమారులు, 3 పిల్లలు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి 2 అంతలు ఇవ్వలేదేంటి? పిల్లలు 2 అంతలు ఇవ్వలేదేంటండి? చెప్పండి, ఈజీగా చెప్పొచ్చు. ఆ చచ్చిపోయిన 10 మంది మళ్ళీ ఎక్కడ ఉన్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఏబో తన కుటుంబం అంతా దేవుని రాజ్యంలో 20 మందితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చనిపోయిన వారందరూ కూడా, దేవుణ్ణి ఎరిగిన నీతిమంతుల బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉంటారండి? దేవుని సన్నిధిలో ఉంటారు. చనిపోయి మళ్ళీ వెళ్ళి అందరూ కూడా దేవుని రాజ్యంలో కలుసుకుంటారు. ఇప్పుడు ఏబుకి పరలోక రాజ్యంలో, తన రాజ్యంలో 20 మంది పిల్లలతో ఉన్నాడు. ఆస్తిని కోల్పోయేవేమో, ఆరోగ్యాన్ని కోల్పోయేవేమో, సాతాను ప్రభావం వల్ల కావచ్చు, అనారోగ్యం వల్ల కావచ్చు, ఏమి కోల్పోయావో మరలా ఇవ్వగలిగినటువంటి దేవుడని నువ్వు నమ్ము. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా,
నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు మీరు పాడండి. ఎందుకు పాడమంటున్నాను చెప్పనా? నిజంగా ఈ మాట నమ్మితే మీరు పాడతారు. ఏం కోల్పోయావు చెప్పండి, పాడండి. యేసయ్యా, దేవుని స్తోత్రం. లేరా, దేవుడు నువ్వు పోగొట్టుకున్న దానికంటే మళ్ళీ ఇవ్వగలుగుతున్నాడు. ఇదివరకు ఎంతో మందికి భోజనం పెట్టి ఉండొచ్చు. ఏమండి, ఇప్పుడు అన్ని పోయినాయని ఎవరిని ముఖం చూడట్లేదేమో, మీ ఇంటికి రావట్లేదేమో. పోగొట్టుకున్న దాన్ని మరలా దేవుడు తన చేతులారా పోగొట్టుకున్నా సరే, ఆ చేతులారా మునిగిపోయిన ఆ భూమిని మరలా పైకి తీసి జ్ఞాపకం చేసుకుని ఎండిన నేలగా దేవుడు దాన్ని చేసి, పాపంలో పడిపోయి పాడు చేసుకున్నావు, అప్పుల పాలైపోయి జీవితాన్ని పాడు చేసుకున్నావు, సాతాను ప్రభావం వల్ల జీవితాన్ని పాడు చేసుకున్నావు, రోగం వల్ల జీవితాన్ని పాడు చేసుకున్నావు, మరలా ఇవ్వగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరలా ఇవ్వగలిగినటువంటి దేవుడు. నమ్ముతున్నామండి? తప్పకుండా. ఒక ఆయన, ప్రియమైన వారలారా, మనం పళ్ళు తోముకుంటాం చూడండి, కోల్గేట్ ఎంతమంది వాడుతున్నారండి? సరే, మీరు ఏది వాడుతున్నారు ఎందుకండి? ఆ కోల్గేట్ పేస్ట్ ఆయన, ఆ కంపెనీ యజమాని ఆ పళ్ళపొడి ఫ్యాక్టరీ పెట్టాడంట. కొవ్వొత్తులు, పళ్ళ ఫ్యాక్టరీ, సోపులు అమ్మేటటువంటి ఫ్యాక్టరీ పెట్టి అప్పుల పాలైపోయి మూసేసాడంట దాన్ని. ఒక రోజున ఒక వాడ ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ యజమాని చెప్పాడంట, తన బాధ అంతా చెప్పుకుంటుంటే, నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసా? ఆయన నువ్వు నమ్ముకుని నువ్వు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే మరలా నీ జీవితంలో మార్పు జరుగుద్దని చెప్పాడు. ఏం చేయమంటావు అన్నాడు. ప్రభువుని నీ హృదయపూర్వకంగా నువ్వు వెంబడించు, ఆయన చిత్తం కోసం కనిపెట్టు, నీకు వచ్చినటువంటి రాబడిలో 10వ వంతు నువ్వు దేవుని కోసం ఇవ్వు, నాణ్యమైనటువంటి ఉత్పత్తులను నువ్వు చెయ్యి, తప్పకుండా నువ్వు జీవితంలో బాగుపడతావని చెప్పాడు. అప్పుడే ప్రభువుని అంగీకరించాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. మరలా నా జీవితాన్ని లేవనెత్తితే నీ కొరకు నేను బ్రతుకుతానని చెప్పాడండి. తనకు వచ్చిన రాబడిలో 10వ వంతు ఎవరికి ఇస్తున్నాడండి? దేవుడికి ఇస్తున్నాడు. మళ్ళీ ఫ్యాక్టరీ లేవటం ప్రారంభించింది, అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ఏమన్నా పెద్ద విశ్వవిద్యాలయాన్ని కట్టాడండి. చాలా, ఈ రోజు కూడా మనం ఆ ప్రోడక్ట్స్ ఏం చేస్తున్నామండి? వాడుతున్నాం. తెలుసా? అప్పుల్లో మునిగిపోయిన ఆయన జీవితాన్ని మరలా ఆకారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పులు పాలైపోయేవేమో, వాళ్ళని వీళ్ళని నమ్మి చేతులారా తిని త్రాగి అప్పులు పాలైపోయేవేమో, నా దేవుడు లేపగలిగిన దేవుడు అని నమ్ముతున్నావా? ఏమండి, నమ్ముతున్నావండి? తప్పకుండా ఆయన నిన్ను లేపగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మునిగిపోయిన నిన్ను పైకి తీసుకురాగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసు నామము. అందరూ పాడతాం. నామముల కన్న పైనామము, యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను పియల్ లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది యేసు నామము. ఒకసారి అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముతున్నావా? మునిగిపోయిన జీవితాలను పైకి లేపగలిగిన దేవుడు, ఎంతగా నువ్వు దిగజారిపోయినా సరే నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు, తల దించుకున్న స్థలములోనే తల ఎత్తే దేవుడు. ఈ రాత్రి నమ్ము, నీ జీవితం ఎంతటితో అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. దయచేసి శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు శూన్యమైపోయిన నీ బ్రతుకులోకి మరలా వెలుగుని నింపగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పు. చివరికి వచ్చేస్తాడు. 3వ పాయింట్ ఏంటంటే, ఇంకా భూమి మీద ఏం జరగబోతుంది? ఈ భూమి మళ్ళీ ఉంటుంది. ఒకసారి
సృష్టిని చేశాడు, సందడి కలిగిన దానిగా చేశాడు. మళ్ళీ ఏమైపోయింది? మునిగిపోయిన దాన్ని మళ్ళీ బాగు చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ భూమి మీద ఏం జరగబోతుంది? ఈ భూమి రాబోయే దినాల్లో ఏమవబోతుంది? ఏమైపోబోతుంది? ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఈ భూమి మీదకి రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. రాబోయే దినాల్లో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కాదమ్మా, 21వ అధ్యాయం మొదటి వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. సౌండ్ హమ్మింగ్ వస్తుంది. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి. అమ్మా ఈ పాయింట్ వినండి, త్వరగా అయిపోతుంది. క్రొత్త భూమి రాబోతుందంట. ఏమవబోతుందండి? ఈ భూమి అంతా కూడా మరలా లయమైపోయి కొత్త భూమి రాబోతుందంట. ఏం జరగబోతుంది భూమి మీద? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కూడా కాలిపోయేటటువంటి దినం ఒక రోజు రాబోతుంది. ఇప్పుడు దాకా మానవ జీవితము గురించి నేను చెప్పాను. ఇలా జరగబోయేదాన్ని కూడా మనం, ఇది ముఖ్యమైన పాయింట్, మీరు వినాలి తప్పకుండా. ఈ భూమి మీదకి యేసు ప్రభు రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ రాకడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే, చూడండి ఒకసారి మనం చూసినట్లయితే మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాం. ఆ సమయము గుర్చి మీకు రాయనక్కర్లేదు, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును, ప్రభు దినం వచ్చునని. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాబోతున్నాడు. 2 రకాలుగా రాబోతున్నాడు. అమ్మ, ఎన్ని రకాలుగా? ఒకటి రహస్య రాకడ. ఏంటండి? రహస్య రాకడ. ఆయన దొంగ వలె వస్తాడు. ఏమండి? రెప్పపాటున మారాలి పాట ఉంది కదండి. యేసయ్య చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుతున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుతున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద తర్వాత ఈ భూమి ఏమి అవ్వబోతుందని చెప్తున్నాను. రాబోయే దినాల్లో అది ఏ క్షణమైనా జరగచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఈ భూమి మీదకి రాక మునుపు మొదటి రాకడ, రహస్య రాకడ జరుగుతుంది. అకస్మాత్తుగా భూమి మీద ఉన్నటువంటి వారందరిలో ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏమవబోతున్నారండి? మధ్యాకాశంలోకి ఎత్తబడిపోతున్నారు. అదే రాకడంటే రహస్య రాకడ. ఏమంటే రెండో రాకడంటే ఇది భూమి మీదకి రావడం. అప్పుడే ఏం జరుగుద్దండి? రహస్య రాకడ. ఆ బోర మోగినప్పుడు ఆ విశ్వాసులు మాత్రమే అది గ్రహిస్తారు. ఆ రెండో రాకడలో పిల్లరా, రహస్య రాకడలో అనేక మంది భూమి మీద ఉన్న వాళ్ళు క్షణములో మాయమైపోయి ఇదిగో ఆయన మేఘారు ఏమంటే అనేక మంది మధ్యాకాశంలోకి ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమండి, మధ్యాకాశంలో 7 సంవత్సరాలు వారికి విందు జరిగితే 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు కలగబోతున్నాయి. ఈ భూమి ఇప్పుడు మనం కూర్చున్నంత ప్రశాంతంగా ఉండదండి. రాబోయే దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చిందంటే భూమి మీద విశ్వాసులైన వారు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఆయన కోసము యథార్థంగా జీవించి సిద్ధపడి ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన తీసుకుని పోబోతున్నాడు. ఆ మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఈ సువార్త ఏమవుతుందండి? మూయబడుతుంది. అప్పుడు భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమలు కలగబోతున్నాయి. ఈ మహాశ్రమంలో పాల్గొనేవారు ఎవరంటే, ఆ రాకడలో ఎవరైతే ఎత్తబడకుండా ఉంటారో, వాళ్ళు భూమి మీద మిగిలిపోయి ఉంటారో వారందరూ కూడా మహాశ్రమలు పొందుతారు. యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, ప్రకృతి వైపరీత్యాలు, దేవుని మహా ఉగ్రత కుమ్మరించబడుతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పిన 4 గుర్రపు రౌతుల వల్ల కలిగేటటువంటి బాధలు, 7 ముద్రల వల్ల కలిగిన బాధలు, 7 బోరల తీర్పు. ప్రకటన గ్రంథం చదువుకోండి అమ్మా, తర్వాత ఇప్పుడు కాదు.
ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందుకే ఒక పాట పాడతాం కదండి అందరూ వెళ్ళి. అదే అదే పాడండి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మొసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మొసలే రోజు, అభక్తికులు అరచే రోజు, దొర్లే రోజు, అభక్తికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే తాగుడు నేడు. అదే అదే ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వస్తుంది. ఈ భూమి మీద ఏం జరగబోతుందంటే నెక్స్ట్ ఏమండి, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోయినట్టు ఉండదు. విన్నారా? చక్కగా ఇట్లా కూర్చున్నారు ఒక సహోదరి. అమ్మా, ఎంత ఎంత తాపిగా మనం నిద్రపోయేంత టైం ఇక ఉండదు భూమి మీద. వింటున్నారండి? మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం మనం అందరం కూడా. హల్లెలూయా. వెళ్తామా? వెళ్తానన్నవాడు ఇప్పుడు ప్రభు రాకడొస్తే ఎంతమంది ఆ రహస్యాలు పైకి ఎత్తబడతారని గ్యారెంటీకి ఎంతమంది చెప్తారు? అమ్మా, రాకడలో ఎత్తబడరా? నేను ఏ వారం? శనివారం కదా. తలస్నానం చేసి అందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎన్ని షాంపూలు ఆడుంటారు? అవన్నీ వేస్టే కమ్మా. రాకళ్ళు ఎత్తబట్టడం కోసమే కదా ఈ శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, మీ సంఘాల్లో ఉన్న క్రమాలన్నీ కూడా. నీవు గనక రాకడలో ఎత్తబడకపోతే ఈ వాడే షాంపూలు, రుద్దుకునేటటువంటి డైలు ఇవన్నీ వేసుకుని ప్రార్థనకి వెళ్తున్నావుగా అసలు సిద్ధపాటు లేకుండా. వింటున్నారండి? ఊళ్ళో పెట్టిన పలహారం అంతా తినుంటావు, ఆ పలహారం అంతా వేస్టే. ఎన్ని భోజనాలు పెట్టారు అన్నీ వేస్టే. ఎన్ని స్పాన్సర్ చేసి ఉంటావు అన్నీ వేస్టే. ఇవన్నీ చేసేది దేనికి? చివరికి రాకడలో ఎత్తబడటం కోసం. రాకడలో ఎత్తబడే వాళ్ళు చెయ్యి పైకి ఎత్తనండి, ఇలా కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి యేసుప్రభు ఏం చేస్తారు? ఒకడు అన్నాడంట, మా ఆవిడ పొందింది కదండి, ఆమె వెనకాల కొంగు పట్టుకుని నేను కూడా వెళ్తాను. ఇవన్నీ కుదరదు ఇక్కడ. అంటే నువ్వు ఏళ్ళు ముద్ర వేసినా ఇంట్లో ఒకళ్ళు ఎత్తే సరిపోద్ది, అవన్నీ ఇక్కడ జల్లవు. ఎవరి రక్షణ? ఎవరి రక్షణ వారిదే. యేసు ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు పిల్లరా మనం ఎత్తబడి రహస్య రాకడ రాబోతుంది. అప్పుడు అందరూ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ప్రభువుని ఎరిగిన వారు మాయమైపోతారు. 7 సంవత్సరములు అక్కడ వారికి విందు జరుగుద్ది. గొప్ప బహుమతులు దేవుడు వారికి ఇస్తారు. ఈ భూమి మీద విడవబడిన మనుషులు బహుగా తొక్కబడతారు మోహ శ్రమల చేత. అప్పుడు మరణాన్ని వెతుకుతారంట, కానీ మరణం వారి దగ్గరకు రాదంట. భయంకరమైన తెగుళ్ళు. ఎంత తెగుళ్ళు అంటే, ఎంత కరువు అంటే, మనిషి తన చేతిని తాను పీక్కు తినే తినాలి. ప్రకటన గ్రంథం చదవండి, 7 ముద్రలు 7 బోర్లు. ఆ తీర్పులన్నీ కూడా భూమి మీదకి రాబోతున్నాయి, జరగబోతున్నాయి. ఈ భూమి ఇప్పుడున్నంత ప్రశాంతంగా ఉండదు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనం బేల్తున్నాం కదండి. ఏంటండి, గ్యాస్ బండ్లు మనం బేలిపోతున్నాం. అసలు ఇవన్నీ సింపుల్. ప్రభు రాకడ జనాల్లో డైరెక్ట్గా మహా ఉగ్రత దేవుడే కురిపించబోతున్నాడు. ఆ ఉగ్రకు తాళజాలిన వాడు ఎవడు? ఈ సువార్త ఎందుకో తెలుసా? ఏమండి, ముందే నా వదిలిపెట్టిన ఆడి సంగతి అలా పెట్టండి. ఇప్పుడు విన్నాను సరిగ్గా. మేము ఎందుకు వచ్చాం తెలుసా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రతివాడు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రహస్యం రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడకపోతే మహాశ్రమలలో నువ్వు ఏ మాత్రం అందుకు పాడతాం. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్ల కానక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరసే రోజు. ఎవరు ఒకడికొకడు ఏమంటారండి? భూమి సూర్యుల్లో నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు. ఎవరు ఎక్కడుంటారో కూడా తెలియని భయంకరమైన దినాలు ఈ భూమి మీద రాబోతున్నాయి.
ఈ భూమి మీదకి రాబోతున్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇదిగో ఈ రాత్రి కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రాకడలో ఎత్తబడకపోతే నువ్వు బహు శ్రమలు పొందుతావు. ఆదివారం ప్రార్థన పెడుతుంటే అక్కడ పెడుతున్నా ఎడు బారిపోతా ఉంటావు, పనికి బారిపోతున్నావా? ఏమండి 200 ఎక్కువ ఇస్తున్నారు, బారిపోతున్నావా? రాకడ సంగతి ఆలోచన చేయి. ప్రార్థనకి ఇష్టమైతే వెళ్తావు, లేకపోతే కష్టమైతే మానేస్తూ ఉంటావు. దైవ సేవకులందరూ కూడా ఎంతో కష్టపడి ఏమండి మీకోసం ప్రార్థన చేస్తుంటే మీరు ఎటో పోతూ ఉంటారు. ఇదిగో ప్రభు దినం రాబోతుంది. ఆ దినాన ఎవరికి వాడు ఏం అప్పచెప్పాలండి? లెక్క. మీ అయ్యగారులు కాదు లెక్క అప్పచెప్పేది, ఎవరి ఆత్మలకే లెక్క చెప్పుకోవాలి. దైవ సేవకుల మాట వినాలి జాగ్రత్తగా. వారి హెచ్చరికలు మీరు తప్పకుండా మీరు పాటించాలి. ఎందుకో తెలుసా? ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆ 7 ఏళ్ళు శ్రమలు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన అడుగు పెడతాడు. అది రెండవ రాకడ. అదేంటండి? ముందు రాకడ ఏం రాకడ? రహస్య రాకడ. అందరూ ఎత్తబడతారు. ఆ 7 ఏళ్ళు శ్రమలు అయిన తర్వాత ఆయన ఈ కొండ మీద నుంచి ఏ విధంగా వెళ్ళాడో అదే కొండ మీదకి మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. అదే ఆ ఉగ్రత దినము అంటారు. దాన్ని గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం. ఆ భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఏంటంటే ప్రతి నేత్రము కూడా, ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏమండి, ప్రతి నేత్రం కూడా ఇప్పుడు చూస్తారు. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. ఆ రాకడ చూడరు. ఏ రాకడండి? ఇందా చెప్పింది ఏంటిదమ్మా? రహస్య రాకడ అందరూ చూడరు. ఇప్పుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టి రాకడం చూశారండి. ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ప్రతి నేత్రము కూడా ఆయన చూచును. ఆయన పొడిచిన వాడు కూడా చూస్తారు. అప్పుడు ఈయన భూమి మీదకి అడుగు పెడతాడు. భూమి మీదకి అడుగుపెట్టి సాతాన్ని బంధించి, ఈ భూమి మీద ఇప్పుడు దాకా సంచారం చేస్తున్న సాతాన్ని బంధించి 1000 సంవత్సరములు ఆయన ఆ సాతానుని పాతాళంలో ఆయన బంధించేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 1000 సంవత్సరాలు ఆ సాతానుని బంధించేసి ఆయన ఈ భూమి మీద రాజ్యాన్ని ఏళ్తాడు. హల్లెలూయా చెప్దాం. ప్రభు రాజ్యం రాబోతుంది. హల్లెలూయా. ప్రభు రాజ్యం రాబోతుంది. ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు తెలుసా? 1000 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు. ఆ 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుందంటే, సింహమును ఏమండి గొర్రెపిల్ల గడ్డి మేస్తాయి. నాగుపాములతో పిల్లలు ఏం చేస్తారంటండి? ఆడుకుంటారు. ఏమండి అసూయ, ద్వేషము, కుళ్ళు, కపటాలకి ఉండదు. స్వచ్ఛమైన నీతి కలిగినటువంటి పాలన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చేయబోతున్నాడు. ఆ 1000 ఏళ్ల పాలనలో పాలు పొందువారు ధన్యులని దేవుని వాక్యం రాయబోతుంది. హల్లెలూయా. 1000 ఏళ్ళు ఎలుపై యేసు రాజ్యమేలును, 1000 ఏళ్ళు ఎలుపై యేసు రాజ్యమేలును, ఈ లోక దేవతలన్నీ ఈ లోక దేవతలన్నీ నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, కనబడదు ఆయనే కనబడదు, యేసు వస్తున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. 7 సంవత్సరాల శ్రమల తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి అడుగుపెట్టి 1000 ఏళ్ళు పాలన ఆయన చేస్తారు. అప్పుడు దాకా సాతాను ఎక్కడ బంధించబడతాడండి? ఆ పాతాళములో వాడు బంధించబడి ఉంటారు. ఈ 1000 సంవత్సరాల తర్వాత మరలా సాతాన్ని బయటికి తీసుకురాబడుతుంది. అప్పుడు పరిశుద్ధులకు ఏమండి భక్తిహీనుల సాతాను సైన్యానికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అది అసలు యుద్ధం, అంచె తీర్పు, అంచె యుద్ధం, హర్మగిద్దుని యుద్ధం. ఆ యుద్ధము తర్వాత దేవుడు విజయం సాధించి, పరిశుద్ధులు విజయం సాధించి ఆ సాతాన్ని శాశ్వతముగా అగ్నిగుండములో దాన్ని పడవేస్తాడు. అది నరకము. ఏంటండి? దాన్ని నరకం అంటారు. ఇప్పుడున్నదేంటి? పాతాళం. ఇప్పుడు మనం మనుషులు చనిపోయిన తర్వాత వెళ్ళేది పాతాళానికి. ఏమండి? తర్వాత అంచె తీర్పు తర్వాత వెళ్ళేది నరకానికి. ఇక దానిలో వేయబడిన వాడు ఇక బయటికి ఈ సాతానుని ఆ 1000 ఏళ్ళు పాలన తర్వాత బయటకు వచ్చిన సాతానుతో దేవుడు యుద్ధం చేసి దాన్ని పూర్తిగా అగ్నిగుండంలో పడవేస్తాడు. అగ్నిగుండంలో పడవేసిన తర్వాత భూమి పుట్టిన దగ్గర నుండి చివరి వరకు ఎవడైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని న్యాయ తీర్పు ముందర నిలబడతారు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారమ్మా? మన ముత్తాత ఎక్కడున్నాడు? దేవుని ఆధీనంలోనే ఉన్నాడు. వారందరికీ శరీరములు ఇవ్వబడతాయి. అందరూ కూడా న్యాయపు తీర్పు ముందల నిలబడాలి. కానీ ఒకటి, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడికి ఏ తీర్పు లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక గొప్ప బెనిఫిట్. ఆయన సింహాసనం ముందు నిలబడటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఏమైనా నిలబడితే చెయ్యి పైకి ఎత్తారు కానీ
ఏమండి అది నిలబడే స్థలము కానీ ఎందుకంటే ఆయన వాక్యం ఉందో చూసారా, మూలుగు లోపల కూడా వెళ్ళి ఏమి దాగి ఉందో అది బయటకు తీసుకొచ్చి రహస్యమందు చేసినవన్నీ కూడా వెల్లడించే దినం అది. ఆ తీర్పులో మనం ఉండవండి. అది విన్నారా, అది మనకు లేదు. ఎవరికో ప్రభునామందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి వాడు తీర్పులోకి రాక జీవములోకి దాటినాడు. ఇప్పుడు యేసు ప్రభువుని తెలుసుకుంటాం ఏమంటే మంచిదంటారు కాదంటారు. ఆ తీర్పులోకి వచ్చావంటే ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాలి. ఎడమ వైపున ఉన్న వారందరినీ కూడా ఎక్కడ పంపించేస్తారండి? నిత్య నరకంలోకి. కానీ ప్రియమైన వారలారా, ఆయన నిలబడినప్పుడు ఏమంటే తన పరిశుద్ధులకి ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? బహుమతులనే తీర్పు, క్రియలనే తీర్పు కాదు. ఆయన పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. అప్పుడు గొర్రెలు మేకలు వేరు చేసినట్టుగా చేసి ఎడం ప్రక్కన ఉన్న వారు అందరినీ కూడా నిత్య నరకంలోకి పంపించేస్తాడు. ఇక ఎన్నటికి వారు తిరిగి రారు. యుగ యుగములు అంతా కూడా ఏమవుతండి? యుగ యుగములు వారు నిత్యాగ్నిలో కాలిపోతే యుగ యుగములు మనం ప్రభుతో ఉంటాం. అప్పుడు దేవుడు ఈ భూమి మీద ఉన్న కృత్యాలన్నీ ఏమైపోయినాయి? అప్పటికే 7 ఏళ్ల శ్రమల కాలంలోనే అన్ని కాలిపోయినాయి. మరలా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చేయబడుతుంది. ఆయన రాజ్యము ఏమంటే పరలోక రాజ్యముగా స్థాపించబడి సదాకాలం ఆయనతో మనం నివసిస్తాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొత్త భూమి మీద ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? క్రొత్త భూమి ప్రభు యొక్క దినము, ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినము. ఏమండి ఆ క్రొత్త భూమి మీద పరిశుద్ధులు మాత్రమే ఉంటారు, నీతిమంతులు మాత్రమే ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ భూమి ఏమంటే ఈ భూమి మరలా జరగబోయే వాటిని దేవుని వాక్యం మనకు చెప్తుంది, లయమైపోబోతుంది. ఈ భూమి మీద కృత్యాలన్నీ కాలిపోబోతున్నాయి. మన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. తనను ఏర్పాటు చేసుకున్న వారందరినీ ఆయన తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుని మాటలు విన్న వారలారా, మీరు మారు మనసు పొందని వారు ఉంటే మారు మనసు పొందాలి. ఈ భూమి మీద జరగబోయాయని గుర్తుపెట్టుకోండి. రాత్రి మహాశ్రమలు రాబోతున్నాయి. చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు ఈ భూమి మీద జరగబోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని రక్షణ పొంది ఏమంటే ఆయన బిడ్డగా ఉండటం అనేది ఎంతో మంచిది. సిద్ధపాటు కలిగి ఉండు. రక్షణ పొందిన వారలారా, మారు మనసు పొందిన వారలారా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. మరలా మేము ఇక్కడికి వస్తాం రాదో తెలియదు, కానీ మేము చెప్పినటువంటి మాటలు ఇక్కడ దేవుడు లెక్కలోకి ఆయన తీసుకొస్తాడు. కాబట్టి మారు మనసు పొందండి. మారు మనసు పొందిన వాడు మీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక మాట అడుగుతారు, ముగింపుకి వచ్చేసాను. రక్షణ పొందినటువంటి వారు కూడా, బాప్తిసం పొందిన వారు కూడా నరకానికి వెళ్తారా? మీరేమనుకున్నారా చెప్పేసేయండి. ఎందుకు ఏంటమ్మా మీరు అనుకునేది? వెళ్తామనో వెళ్తామని చెప్పేసేయండి ఏదోటి. ఏమండి మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదురు. ఎవరాడు? ఎవరమ్మా వాళ్ళు? ఏమంటున్నారు అప్పుడు? అయ్యా నీ నామం పేరట దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అన్నవాళ్ళు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే ఏంటండి? రక్షణ పొందినా దాన్ని పోగొట్టుకుంటే, సేవ చేస్తున్నా దాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిందేనండి? నిత్య నరకానికి వెళ్ళాలి. ఏమండి తలాంతులు ఇచ్చాడు ఒకడికి, ఒకటి ఇచ్చినోడు ఏం చేశాడండి? పాతి పెట్టాడు. వాడిని ఏం చేశారు? కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడవేశారు. 10 మంది కన్యకలు అందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళే కాదా? ఏంటమ్మా పొందిన వాళ్ళే. 5గురు సిద్ధబాటులో లేరు, విడిచిపెట్టబడ్డారు. ఒకవేళ బాప్తిసం పొందాను ఎప్పుడో, ఇంకా నువ్వే పొందలే అంటున్నావేమో. ఏమండి మేము ఎప్పుడో పొందేసామమ్మా, ఇంకెప్పుడు పొందుతావు అంటున్నావే. ముందు నీకు ఇచ్చింది కాపాడుకో. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకపోతే నీకు కూడా నరకము తప్పదు. కాబట్టి నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు. ఆ పాట పాడతామండి. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది, నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది. దుఃఖం వ్యాధి అచటలేవు, ఆకలి పీకల చడలేవు. దుఃఖం వ్యాధి అచటలేదు, ఆకలి పీకల చడలేవు. ఒకే హల్లెలూయా పాటయే, ఒకే హల్లెలూయా పాటయే, ఒకే హల్లెలూయా పాటయే. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చు మనను. ఆహ మనమచ్చటాకేగుదా, ఆహ మనమచ్చటాకేగుదా, ఆహ మనమచ్చటాకేగుదా. రాజాది
దేవాది దేవుడు త్వరలో వచ్చుతున్నాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందినా సరే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులు జాగ్రత్తగా ఉపయోగించాలి. పాటలు పాడమన్నాడు, పరిచయం చేయమన్నాడు, ఏం చేయమన్నాడు? ఆ తలాంతులు జాగ్రత్తగా నువ్వు పట్టుకుని ఉండాలి, లేకపోతే నీకు కూడా తప్పదు. ఎవరెవరికి ఇచ్చిన వాటన్నిటినీ ప్రతి వాడు జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి ఆయన లెక్క అడిగితే చెప్పేటట్టుగా ఉండాలి. కాబట్టి మన బ్రతుకును సరి చేసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. పనులను పరిగెత్తున్నావు, పొలమని పరిగెత్తున్నావు, పశువులను పరిగెత్తున్నావు, ప్రార్థన అనేది ధ్యాస లేదు, దిద్దుబాటు అనేది ధ్యాస లేదు, దిద్దుబాటు చేసుకుందామని లేదు, ప్రార్థనకి వెళ్దామని లేదు, సంపాదనని పరిగెత్తున్నావు వర్లరా. ప్రభు రాబోతున్నాడు, జాగ్రత్త. నువ్వు త్వరగా సిద్ధపడి ఉండకపోతే, నువ్వు ఎత్తబడకపోతే నీ బ్రతుకంతా ఘోరం అయిపోద్ది. కాబట్టి మారు మనసు పొందినా పొందకపోయినా మన క్రియలను ఏం చేద్దామండి? సరి చేసుకుందాం. ఆ క్రొత్త భూమిలో మనం వెళ్ళటానికి మనము సిద్ధపరచుకుందాం. ఎంతమంది నిజంగా ఆయన రాకల్లో ఎత్తబడాలని కోరుకుంటున్నారు? ఏమండి, అది కూడా వద్దా? మనమేం చెప్తాంలేండి, వెళ్ళాలని లేదా? ఈ భూమి బాగుందా? ఈ భూమి ఉండదు. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ సిద్ధపరచుకోండి. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. ఇప్పుడు దాకా ఏ మందిరానికి వెళ్ళకపోతే ఏదో మందిరానికి వెళ్ళు. ఈ సేవకుల మాట విను, దేవుని సువార్తను అంగీకరించు, లేరా ఆత్మని కాపాడుకో, రాబోయే ఉగ్రతను తప్పించుకొని దేవుని కొరకు ఈ రాత్రి జీవించమని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కోతకాలం రాబోతుంది, దేవుని ఉగ్రత దినము రాబోతుంది. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనల్ని మనం దిద్దుకుని క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కోసము ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం.